వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో రెడ్ కలర్, గ్రీన్ కలర్ నైలాన్ రోప్ 4.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేశాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్ కోసం రెడ్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 15 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా 16 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 2 రోస్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, రో మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్, 2 రోస్ మిడిల్ నుంచి 1 సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. కార్నర్ కాబట్టి కార్నర్ చైన్కి ముందున్న చైన్ నుండి 2 చైన్స్, కార్నర్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, 1 సేమ్ చైన్ నుంచి 2. ఇలా ఈ 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకొని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసి ఫస్ట్ రోకి క్రీమ్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. దీంతో స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలా 1 రోస్ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు రెడ్ కలర్ రోప్ తీసుకుని వన్ చైన్ తీసుకుని 2 చైన్స్ నుండి నీడల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ రోప్ తోటి 8 ఇంచెస్ వరకు స్టిచ్ చేశాను. నెక్స్ట్ క్రీమ్ కలర్ రోప్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. వన్ రో కంప్లీట్ చేసి క్రీమ్ కలర్ తోటి నెక్స్ట్ రో నుండి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్ చేయడానికి మిడిల్లో 11 చైన్స్ స్కిప్ చేశాను. 2 సైడ్స్ 35 చైన్స్ వచ్చినాయి. ఇలా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న చైన్ నుండి పక్క చైన్కి స్టాప్ చేశాను. 1 చైన్ తీసుకుని బాస్కెట్ టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ సింగిల్ క్రోషెట్,
1 చైన్ తీసుకుని బాస్కెట్ టర్న్ చేసుకుని మిడిల్లో 2 చైన్స్ నుండి సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్స్ 2 సైడ్ నుంచి స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి ఇన్సైడ్కి తీసుకోవాలి. లేకపోతే ఎక్స్ట్రా ఉంటే అవి కాల్ చేస్తే సరిపోతుంది. మొత్తం ప్లెయిన్గా స్టిచ్ చేసాము. దీని మీద గ్రీన్ కలర్ రోప్ తోటి చిన్నగా డిజైన్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా వచ్చేలా మిడిల్లో డిజైన్ స్టిచ్చింగ్కి క్రీమ్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. మిడిల్లో 11 చైన్స్ లీవ్ చేసాము. 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ తీసుకుని ఒక్కొక్క చైన్ ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి ఈ క్రాస్గా ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా లాస్ట్ చైన్ వరకు స్టార్టింగ్ చైన్ ఇలా క్రాస్గా తీసుకున్నాం. ఇక్కడికి స్టార్టింగ్ చైన్ నుంచి ఎండ్ చేస్తున్నాం. ఈ ప్లేస్ కూడా ఇలా వదిలేయకుండా ఈ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటున్నాను. అలానే ఇలా తీసుకుని స్టిచ్ చేసేదైతే సేమ్ ఇలానే, డిజైన్ మాత్రం మారుస్తున్నాను. ఇలా ఫుల్గా స్టిచ్ చేసి నెక్స్ట్ చైన్స్ ఇలా తీసుకోవాలి. రోప్ కింద నుంచి తీసుకోవాలి. ఇది ఎలా స్టిచ్ చేయాలనే తెలిసింది కాబట్టి ఎన్ని డిజైన్స్ అయినా కానీ సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుని ఇది కూడా ఫుల్గా స్టిచ్ చేశాను. 2 సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్లో ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేశాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇది ఇక్కడ నాట్స్ తీసుకొని ఇదంతా కాల్చి చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఇన్సైడ్ ఇలా వస్తుంది. స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది.
బటన్స్ ఫిక్స్ చేశాను. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.